అసలు ఆ విజువల్స్ ఏంటి? ఆ స్టోరీ టెల్లింగ్ ఏంటి? అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం అర్థమే కావట్లేదు రాజమౌళి గారు. కొంచెం సేపేమో ఫ్యూచర్‌లో తీయబోతున్నాం అంటారు. కొంచెం సేపేమో ప్రెజెంట్ అంటారు. ఇంకొంచెం సేపేమో రామాయణం అంటారు. ఇంకొంచెం సేపేమో వారణాసి అంటారు. అసలు వారణాసికి, రామాయణానికి, ఫ్యూచర్‌కి, ఆ కుంభ క్యారెక్టర్‌కి, వాళ్ళు వదిలిన టైటిల్‌కి ఏమైనా సంబంధం ఉందా? అసలు రాజమౌళి గారు ఏం ప్లాన్ చేస్తున్నారు? ఇవే డౌట్స్ అందరికి వచ్చేసాయి. ఎప్పుడైతే మనం ఆ వరల్డ్ చూసామో అందరికి ఇవే డౌట్స్. టైటిల్‌కి, కాన్సెప్ట్‌కి సంబంధం లేదు. అసలు కాన్సెప్ట్‌కి, ఫ్యూచర్‌కి సంబంధం లేదు. ఆ ఫ్యూచర్‌ని రామాయణం అంటున్నారు. మళ్ళీ టైమ్ ట్రావెలింగ్ అంటున్నారు. ఇలాగా పెద్ద స్టోరీ రాసుకున్నారు రాజమౌళి గారు. కానీ అందుకు తగ్గ ఆడియన్స్ మనోళ్ళు అవ్వుండారా? లేదా? అనేది కూడా రాజమౌళి గారు ఆలోచియాలి కదా! ఎందుకంటే ఇప్పుడు 'మహేష్ బాబు' గారి మూవీ, 'రాజమౌళి' గారి మూవీ అంటే ఓవరాల్‌గా అన్ని చోట్ల కలిపి నార్త్ ఒకటి పక్కన పెడితే ఓవరాల్‌గా అన్నీ కలిపితే మన తెలుగులో వస్తాయి. అంత కలెక్షన్‌లు వస్తాయి. అలాంటి ఫస్ట్ ప్లేస్‌లో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉన్న మన తెలుగుని రాజమౌళి గారు మనం ఎన్నో మూవీ చూసాం కదా! అంటే స్టోరీ అర్థం కాక ఇప్పుడు ఎగ్జాంపుల్ 'సాహో' తీసుకుందాం. 'సాహో' మూవీ మనకి ఎందుకు ఫ్లాప్ అయింది? ఓవరాల్ సూపర్ మూవీ అది. తోపు మూవీ. కానీ ఎందుకు ఫ్లాప్ అయింది? స్టోరీ అనేది మన వాళ్ళకి అర్థం కాలేదు. అలాంటి స్టోరీ అర్థమయ్యేటట్టు తీయాలి. రాజమౌళి గారు తీయగలుగుతారు. రాజమౌళి గారు ఈ రేంజ్‌లో స్టోరీ రాసుకున్నారు అంటే కొద్దిగా నమ్మడానికి కష్టంగానే ఉంది. కానీ రాజమౌళి గారు ఇంత పెద్ద స్టోరీని అక్కడక్కడ కదిలించేసి మనోళ్ళకి ఎంత అర్థమయ్యేటట్టు చెప్పగలుగుతారు అనేది మనం చూడాలి. అది గాక ఇప్పుడున్నోటికి రూమర్ ఏంటంటే మూవీ ఒక్క పార్టే వస్తుంది. ఒక్క పార్ట్‌లో ఇంత పెద్ద స్టోరీని రాజమౌళి గారు చెప్పగలుగుతారా? లేదా 'కల్కి' మూవీ ఇప్పుడు 'కల్కి' కూడా మనం చూసుకుంటే 'కల్కి' అనేది చాలా పెద్ద స్టోరీ. సేమ్ ఈ టైప్‌లోనే ఉంటది. కానీ ఫస్ట్ హాఫ్ అంతా వాళ్ళు వరల్డ్ బిల్డింగ్‌కే పెట్టేసుకున్నారు. సెకండ్ హాఫ్‌లో అంత స్టోరీ ఏం చెప్పలేకపోయారు. దాని సెకండ్ పార్ట్ అన్నారు. కానీ రాజమౌళి గారి కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఓన్లీ ఒక్క పార్టే వచ్చిద్ది ఈ మూవీ అన్నట్టు అంది. కానీ రాజమౌళి గారు ఏ రేంజ్‌లో నాకు ఈ స్టోరీ చెప్పగలుగుతారు నన్ను కన్‌ఫ్యూజ్ చేయకుండా. నన్నే కాదు మన తెలుగు ఆడియన్స్ ఎన్నో అండర్ రేటెడ్ మూవీస్ మనకు స్టోరీస్ అర్థం గాక, ఆ కాన్సెప్ట్‌లు అర్థం గాకే ఫ్లాప్ అయిపోయాయి. రాజమౌళి గారు ఫస్ట్ టైం ఇది చేస్తున్నారు. శనిగా అనకూడదులే కానీ మన రాజమౌళి గారికి మంచి హిట్ రావాలి. మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఒక రేంజ్‌కి వెళ్ళిపోద్ది. మహేష్ బాబు గారు కూడా ఒక రేంజ్‌కి హాలీవుడ్ మెటీరియల్ మహేష్ బాబు గారు. అలాంటి మెటీరియల్‌ని ఇంకో రేంజ్‌కి తీసుకెళ్ళిపోతారు మన రాజమౌళి గారు. ఆ కాన్ఫిడెన్స్ అయితే ఉంది. కానీ ఎక్కడో తేడా కొట్టేస్తుంది. అసలు మూవీ బడ్జెట్ ఏంటి? నిన్నే మూవీ బడ్జెట్ గురించి నేను ఒక లీక్ చూసా. 1,200 కోట్లు అంట. 1,200 కోట్లు అంటే ఈజీగా అది హిట్ అవ్వాలి అంటేనే 1,800 నుంచి 2,000 కోట్లు రావాలి. మాక్సిమం నాకు తెలిసినంత వరకు ఓవరాల్ అన్నిట్లలో. ఇది ప్రొడ్యూసర్ చాలా డేర్ చేసి పెడుతున్నారు. ఇంకా ఇది గాని క్లిక్ అయితే మన దగ్గర ఇంకా చాలా మూవీస్ వస్తాయి. కానీ ఇది క్లిక్ అయ్యే అంత ఉందా? లేదా? అనేది కూడా మనం చూడాలి కదా! కానీ రాజమౌళి గారి మీద నమ్మకం. రాజమౌళి గారు ఎప్పుడు డిసప్పాయింట్ చేయరు. ఎక్కడ డిసప్పాయింట్ చేయరు. తను ఒక మంచి స్టోరీ లైన్ రాసుకుంటారు. రాజమౌళి గారు ఎంత డిఫికల్ట్ స్టోరీ లైన్ రాసుకుంటారని కూడా నేను అనుకోను. తను చాలా నీట్‌గా ఒక సింగిల్ అజెండాతో ఉండే స్టోరీ లైన్ రాసుకుంటారు. దాన్నే తన వేలో, తన విజన్‌తో ఎంత బాగా తీస్తారో మనం అన్నీ చూసాం. 'బాహుబలి' అయినా, 'త్రిబుల్ ఆర్' అయినా, 'ఏగా' అయినా ఇలాంటి మూవీస్ అన్నీ చాలా సింపుల్ స్టోరీలు. కానీ తన విజన్ ఉంటది చూడండి. ఆ విజన్ గొప్పది. ఆ విజన్ వల్లే రాజమౌళి గారు ఈరోజు ఇంత స్థాయిలో ఉన్నారు. కానీ ఈ మూవీ మీద మాత్రం ఎంతైతే పాజిటివ్ వస్తుందో అంతే డౌట్ కూడా కొడుతుంది. మూవీ హిట్ అయిద్దా లేదా అనేది. కానీ మూవీ మాత్రం మంచి హిట్ అవ్వాలి. రాజమౌళి గారికి, మహేష్ బాబు గారికి ఇంకో స్టేజ్‌కి వెళ్ళిపోవాలి. వాళ్ళతో పాటు మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఇంకో స్టేజ్‌కి వెళ్ళాలి అని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మూవీ ఈ వరల్డ్ ఇవంతా చూసారు కదా! మీకు ఎలా అనిపించేసింది? నాకైతే రాజమౌళి గారు పర్ఫెక్షన్ అబ్బా! ఇది చూసినప్పుడల్లా అనిపించిద్ది. రామాయణాన్ని ఓమరావుతో బాగా తీస్తుంటే పోయేదే కదరా అని. ఆ రేంజ్‌లో ఒక్కొక్క ఫ్రేము అసలు 3 నిమిషాల వీడియో కాన్సెప్ట్ కోసం సంవత్సరం వేస్ట్ చేశారంట రాజమౌళి గారు. అంటే వేస్ట్ చేయటం అంటే సంవత్సరం పాటు అది కష్టపడి తీశారు. ఆ రేంజ్ ఉండాలి ఎప్పుడైనా డెడికేషన్. ఆ రేంజ్ డెడికేషన్ ఉంటేనే మనం అనుకున్న దానికి మనం సాధించగలుగుతాం. రాజమౌళి గారి నుంచి మాత్రం మంచి అవుట్‌పుట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. రాజమౌళి గారు దొరికిపోకుండా ఉంటే చాలు. ఒకవేళ మూవీ గాని అటు ఇటు అయితే మన ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ ఫ్లాప్, మన ఇండస్ట్రీలోనే కాదు ఓవరాల్ ఇండియా మొత్తం మీద బిగ్గెస్ట్ ఫ్లాప్‌గా నిలిచిపోయిద్ది. ఆ ప్రమోషన్ డబ్బులు కూడా వస్తాయో రావో కూడా చెప్పుకోలేం. అలా ఉంటది. కానీ రాజమౌళి గారి మీద నమ్మకం, మహేష్ బాబు గారి మీద నమ్మకం. మహేష్ బాబు గారు అంటారా మన తెలుగులో తప్ప మహేష్ బాబు గారికి అంత లేదు అని నేను అనుకుంటున్నా. రాజమౌళి గారిని చూసే అంతా ఇంక ఓవరాల్‌గా రావాలి. అందుకే ఫిలిం బై ఎస్ఎస్ఆర్ అని ముద్ర మనందరం ఎంత గట్టిగా నమ్ముతామో కూడా తెలిసిందే కదా! ఇంతవరకు చూసారంటే నచ్చే ఉంటుంది కదా! మీ నిజం చెప్పండి, మీ ఒపీనియన్ ఏంటి? యాంటీగా వద్దులే కానీ నార్మల్‌గా డిస్కస్ చేసుకుందాం. మహేష్ బాబు గారి ఫ్యాన్స్ మీరు కూడా సీరియస్ అవ్వకుండా మీ ఒపీనియన్ ఏంటో కూడా కింద కామెంట్‌లో చేయండి. ఇంతవరకు చూసారంటే నచ్చే ఉంటుంది కదా! లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.